హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. కాళ్ళకి ఆక్యుప్రెషర్ అండి, ఇది కూడా చాలా బాగుంటుందండి. అరికాళ్ళు అండి, అరికాళ్ళకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలని చెప్పేసి ఇదిగోనండి, రెండు చేతులు కూడా ఇలా ఇలా పెట్టేసి ఇట్లా నొక్కాలండి. బాగాను ఎంత బాగా నొక్కితే అంత బాగా ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఇదిగోనండి వేళ్ళు అండి, ఈ వేళ్ళు కూడా ఇట్లా పిండేయాలన్నమాట. ఒక్కొక్క వేలు లాగాలి, ప్లస్ ఇవన్నీ కూడా ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ ముద్ర పెట్టుకొని ఇలా కాళ్ళు మొత్తం కూడా ఇట్లా అసలు గ్యాప్ లేకుండా కాలు అంతా కూడా ఇలా ఫాస్ట్గా ఇట్లా ఇట్లా చేసేయాలి. చేసిన తర్వాత ఇదిగోండి ఆది ముద్ర పెట్టుకుని ఇట్లా గుద్దేయాలండి. ఇట్లా బలంగా కాలంతా కూడా ఇట్లా గుద్దేయాలన్నమాట. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇదైతే హార్ట్కి కూడా చాలా మంచిదటండి. ఇప్పుడేమో మనం ఈ అరికాలకి వేడి పుట్టించాలి. వేడి పుట్టించడానికైతే ఈ అరచేయి ఇలా పెట్టుకుని ఇలా గట్టిగా రుద్దాలండి. ఇప్పుడేమో మళ్ళీ ఆది ముద్ర పెట్టుకుని ఇలా స్క్రోల్ చేయాలి. మళ్ళీ మడుము కూడా ఇలా గట్టిగా అన్నామంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ కాళ్ళు కూడా ఇలా పెట్టుకుని సేమ్ అండి ఇలా అన్న తర్వాత వేళ్ళు లాగాలండి. వేళ్ళన్నీ కూడా పిండేసేయాలన్నమాట మధ్య మధ్యలో. ఇదిగోనండి అంచులు ఇవి కూడా ఇక్కడ ఈ వేళ్ళ చివరల్లో కూడా ఇలా ప్రెస్ చేయాలన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి. ఇలా అన్న తర్వాత అరికాల్లో ఇవి ఈ టిప్స్తో, ఈ వేళ్ళ టిప్స్తో ఇట్లా ఇట్లా అనాలి. ఇలా కొద్దిసేపు అన్న తర్వాత మళ్ళీ దీంతోనండి ఈ చెయ్యి ఇట్లా ఆది ముద్ర పెట్టేసి రెండు చేతులతో కూడా ఇట్లా గుద్దేయాలండి. కాలు మొత్తం అండి, అరికాళ్ళలో మొత్తం అంతా కూడా ఇలా గుద్దిన తర్వాత ఈ అరచేయి ఇట్లా పెట్టుకుని దీన్ని ఇట్లా వేడి పుట్టే వరకు కూడా ఇలా అనాలన్నమాట. వేడి పుట్టిన తర్వాత మళ్ళీనండి ఈ ఆది ముద్ర పెట్టుకుని ఇట్లా స్క్రోల్ చేయాలి. ఇలా చేయడం వలన అయితే కాళ్ళకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి చాలా బాగుంటుందండి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పనా, ఇలా చెయ్యకముందు నేను నా కాళ్ళు అస్సలు నడవనిచ్చేవి కాదు. కింద అంటే కొంచెం ఇసుకలో కానీ అస్సలు నడవగలిగేదాన్ని లేదు కాదండి, చెప్పులు లేనిది. గుడికి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది పడేదాన్ని నడవడానికి. అలాంటిది ఇప్పుడు ఇసుకలో హ్యాపీగా చెప్పులు లేకుండా నడవగలుగుతున్నాను. కొంచెం బయటికి వెళ్ళినా గుడికి వెళ్ళినా చెప్పులు ఉండాలి అనేది లేదండి, అంత బాగా వచ్చింది నాకైతే. ఈ వేళ్ళు టిప్స్ కూడా ఇట్లా సతికినట్లు ఉండేలా బాగుందండి. అసలు ఇది ఈ కాళ్ళకి చేసే ఈ ఆక్యుప్రెషర్ అయితే చాలా అంటే చాలా ఉపయోగం. ఇదంతా కూడా నేను గణపతి సచ్చిదానంద స్వామి నిర్వహించే DKY ఫ్రీ ఆన్లైన్ క్లాస్లోనే నేర్చుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది క్లాసు. ప్రతిరోజు జాయిన్ అవుతామండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తున్నాను, మీరు కూడా అందులో జాయిన్ అవ్వండి. మాలాగే ఈ రిజల్ట్ ఉంటే ఎవరికైనా కానీ చేయాలనిపిస్తుంది కదా. రిజల్ట్ అయితే 100% రిజల్ట్ వస్తుందండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.